హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మరి మీకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ సైకాలజీ పెడగాలజీ సంబంధించినటువంటి బిట్స్ ఇందులో ఉన్నాయి. ప్రాక్టీస్ టెస్ట్ 13 అయితే ఎక్కువగా ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందులో నుంచి కొన్ని ప్రశ్నలు రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నలు ఒకసారి గమనించండి, చూడండి. మొదటి ప్రశ్న, మొదల్ యువర్ కమిషన్ ప్రకారం పరీక్షల్లో లక్షణాత్మక ప్రశ్నలు గరిష్టంగా ఎంత శాతం ఇవ్వాలి? చూడండి, ఇందులోని మరి మొదల్ ఇయర్ కమిషన్ ప్రకారం పరీక్షల్లో లక్షణాత్మక ప్రశ్నలు గరిష్టంగా ఎంత శాతం ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి 20, 30, 40, 50 అంటే మనకి 30% చూస్తున్నట్లయితే చూద్దాం. 30%. చూడండి, ఇది మరి వివరణ చూసినట్లయితే మోదిలియర్ కమిషన్ 1952-53 ప్రకారం పరీక్షల్లో జ్ఞాపకశక్తి మాత్రమే ఆధారపడే ప్రశ్నలను తగ్గించి 30% వరకు లక్ష్యాత్మక ప్రశ్నలను ఆబ్జెక్టివ్ టైప్ చేర్చాలని సూచించింది. కాబట్టి ఇది 30%. కాబట్టి మనం బి అనేది ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. విద్యలో సంస్థాగత సంస్కరణలో ప్రధానమైంది. చూడండి, విద్యలో సంస్థాగత సంస్కరణలో ప్రధానమైంది ఏది అంటే మనకి వికేంద్రీకరణ చేయడం, బట్టి పద్ధతిని పెంపొందించడం, అలాగే అభ్యాసనాన్ని బలోపేతం చేయడం. అంటే ఇక్కడ మనకి విద్యా సంస్థాగత సంస్కరణలో ప్రధానమైంది వచ్చేసి వికేంద్రీకరణ చేయడం. చూడండి, వికేంద్రీకరణ చేయడం. ఎందుకు వికేంద్రీకరణ చేయడం అనేది ఒకసారి వివరణ చూసినట్లయితే విద్యలో సంస్థాగత సంస్కరణలో ప్రధానమైంది వికేంద్రీకరణ చేయడం. వికేంద్రీకరణ అంటే నిర్ణయాధికారాన్ని కేంద్రం నుంచి రాష్ట్రాలకు, పాఠశాలకు బదిలీ చేయడం. కాబట్టి మరి వికేంద్రీకరణ చేయడం అనేది ఇది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. మూడో క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? చూడండి, పెరుగుదలకు సంబంధించిన వాక్యం అనేది సరికాదు. ఎక్కువగా మనకి ఎగ్జామ్లో ఈ సరికాని వాక్యాలు ఎక్కువ అడుగుతారు. కాబట్టి మనం ఇటువంటి ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. ఇందులోని సరికాని వాక్యం అంటే మనకి పెరుగుదల మూర్తమైన ప్రక్రియ అనేది సరైన వాక్యమే. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం, ఇది కూడా మరి సరైన వాక్యమే. అలాగే వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన. చూడండి, ఇక్కడ మనకి ఇది సరైనటువంటి వాక్యం ఇది అంటే సరికాని వాక్యం అనేటువంటి ఇది సరికాదు అనేటువంటి భావన ఎక్కువగా కనబడుతుంది ఇందులో. చూడండి, వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన. చూద్దాం. ఇది మరి వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన అనేది సరికాదు. ఎందుకు సరికాదు అంటే వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన అనేది పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యం. నిజానికి పెరుగుదల అనేది కేవలం శారీరక మార్పులకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఇది వికాసం కంటే సంకుచితమైన భావన వికాసం. కాబట్టి మనకి సి అనేది సరైన జవాబుగా దీనికి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 4వ ప్రశ్న చూద్దాం. 4th క్వశ్చన్, పాఠ్యపథకంలో సామాన్యీకరణం అనే సోపానం ఈ కింది ఏ కృత్యాలకు చెందింది? చూడండి, సామాన్యీకరణం అనే సోపానం అనేది దేనికి సంబంధించింది అంటున్నాడు. ఇది ఎక్కువగా సమర్థ కృత్యం, ప్రదర్శన కృత్యం, అభివృద్ధి కృత్యం, అలాగే ప్రారంభ కృత్యం. చూసినట్లయితే ఇక్కడ ప్రదర్శన కృత్యానికి ఎక్కువ సంబంధించినటువంటి అవకాశం ఉంది. చూడండి, పాఠ్య పథకంలో సామాన్యీకరణ అనేది ప్రదర్శన కృత్యానికి సంబంధించింది. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ప్రదర్శన కృత్యం అనేది రైట్ ఆన్సర్. ఎందుకు రైట్ అయింది ఒకసారి చూసినట్లయితే పాఠ్య పథకంలో సామాన్యీకరణం అనేది ప్రదర్శన కృత్యం కిందికి వస్తుంది. ఈ దశలో ఉపాధ్యాయుడు తాము బోధించే పాఠ్యాంశం నుంచి విద్యార్థులు ఒక సాధారణ సూత్రాన్ని లేదా భావన రూపొందించేలా మార్గనిర్దేశం చేస్తారు. రైట్. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి. 5వ ప్రశ్న చూసినట్లయితే బ్లాక్బోర్డ్, చాక్పీస్, పుస్తకం, పెన్, లైబ్రరియన్, విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇలాంటి సంఘటనలు ఒకదాని వెంట ఒకటి తారసపడితే అది ఏ నియమం? చూడండి, ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు తారసపడితే అది ఎటువంటి నియమం అనేటువంటి ప్రశ్న. చాలా చక్కటి ప్రశ్న, ఇది ఇంపార్టెంట్ ప్రశ్న, నోట్ డౌన్ చేయండి. చూడండి, ఇక్కడ బ్లాక్బోర్డ్, చూడండి, బ్లాక్బోర్డ్, చాక్పీస్, పుస్తకం, పెన్, లైబ్రరియన్, విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇలాంటి ఒకదాని తర్వాత సంఘటన తరసపడితే అది ఎటువంటి నియమం అంటే సామీప్యత, అలాగే సంబంధ, సాదృశ్య, అలాగే పాక్షిక చర్య. ఇక్కడ మనకి ఈ అన్నిటిలో కూడా సామీప్యత అనేటువంటి నియమం ఎక్కువగా అవ్వడం అవకాశం ఉంది. కాబట్టి ఏ చూద్దాం. ఏ రైట్ అయింది. ఇది ఏ ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే చూడండి, బ్లాక్బోర్డ్, చాక్పీస్, పుస్తకం, పెన్, లైబ్రరియన్, విద్యార్థి, ఉపాధ్యాయుడు వంటి
అంశాలు ఒకదాని వెంట ఒకటి తలసబడితే అది సామీప్యత నియమం. సామీప్యత నియమం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు వాటి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనకి ఏ ఆన్సర్ అనేది సరైనటువంటి జవాబుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 6 ప్రశ్న చూద్దాం. 6th క్వెషన్ చూడండి. ఇతరులను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవటం అనేది ప్రేరణ, విషమయోజనం లేదా కుంఠనం, వైఖరులు. చూడండి, ఇతరులను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవటం అనేది మనకి ఎక్కువగా ప్రేరణ, విషమయోజనం, కుంఠనం కన్నా ఎక్కువగా అది వైఖరుల మీదే ఆధారపడి ఉంటుంది. కుంఠనం కానీ కాదు, వైఖరుల మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఎందుకు వైఖరులు ఒకసారి చూద్దాం. రైట్ రాంగ్ అనేది ఎస్ రైట్. చూడండి, రైట్ అనేది ఎందుకయింది అనేది సరైన జవాబు ఎందుకయింది ఒకసారి చూసినట్లయితే, ఇతరులను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవటం అనేది వైఖరులు సంబంధించింది. వైఖరి అంటే ఒక వ్యక్తికి, ఒక వస్తువుకు లేదా పరిస్థితి వల్ల ఉన్న అనుకూల లేదా ప్రతికూల భావన ఏర్పడుతుంది. కాబట్టి వైఖరులు అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 7 ప్రశ్న చూద్దాం. 7th క్వెషన్ చూడండి. ఉత్తమ నికష లక్షణం కానిది. ఉత్తమ నికష లక్షణం కానిది అనేది మనకి ఇక్కడ వ్యక్తనిష్టత, వస్తునిష్టత లేదా సప్రమాణత, అలాగే విశ్వసనీయత. అయితే మనకి ఉత్తమ నికష లక్షణం అయితే మనకి వస్తునిష్టత వస్తుంది, అలాగే సప్రమాణత వస్తుంది, విశ్వసనీయత కూడా వస్తుంది. ఈ 3 కూడా ఉత్తమ నికష లక్షణం. కానీ లక్షణ కానిది అంటే ఇక్కడ మనకి వ్యక్తినిష్టత వస్తుంది. ఏ ఆన్సర్ చూద్దాం. ఎస్, ఏ ఆన్సర్. వ్యక్తినిష్టత ఎందుకు వచ్చింది ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, వివరణ చూద్దాం. చూడండి, ఒక ఉత్తమ పరీక్షకు ఉండాల్సిన లక్షణాలు వస్తునిష్టత, సప్రమాణత మరియు విశ్వసనీయత. వ్యక్తినిష్టత అనేది ఒక లోపం. ఇది మూల్యాంకనంలో ఉపాధ్యాయుడి వ్యక్తిగత అభిప్రాయాలకు తావిస్తుంది. కాబట్టి మనకి వ్యక్తినిష్టత అనేటువంటి సరైనటువంటి జాబ్గా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. రైట్. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వెషన్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మరి మీకు నచ్చినట్లయితే, ఇందులో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. అయితే చూడండి, 8వ ప్రశ్న చూద్దాం. బహుళైచ్ఛిక ప్రశ్నలు. చూడండి, బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేది మూర్తిమత్వ పరీక్షలు లేదా సాధన పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్యాన్ని పరీక్షించే పరీక్షలు. అంటే చూడండి, ఇక్కడ బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్స్ ఉన్నటువంటి పరీక్షలు. ఇది సాధన పరీక్షల కిందే వస్తాయి, ఎక్కువగా సాధన పరీక్షలే వస్తాయి. రైట్. చూడండి, 8ది సాధన పరీక్షలు. బి ఆన్సర్ రైట్ అయింది. ఎందుకు రైట్ అయిందో ఒకసారి మనం గమనించినట్లయితే, చూడండి, బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ అనేవి నిర్దిష్ట పాఠ్యాంశం విద్యార్థి యొక్క సాధనను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి మరి విద్యార్థులు పాఠ్యాంశం నుంచి ఎంతవరకు నేర్చుకున్నారో అంచనా వేయడానికి ఉపకరిస్తాయి. కాబట్టి సాధన పరీక్షలు అనేవి బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే సాధన పరీక్షలను గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు 9వ ప్రశ్న చూద్దాం. 9th క్వెషన్ చూడండి. రాజు అనే ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల శిశువును ప్రాదేశిక భావనలో ప్రయత్నించి నేర్పలేకపోయాను. అయినా అతనికి తెలియనిది ఏది? చూడండి, ఇందులోని ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. రాజు అను ఉపాధ్యాయుడు 5 సంవత్సరాల శిశువుకు ప్రాదేశిక భావనలో ప్రయత్నించి నేర్పలేకపోయాను. అయినా మరి అతనికి తెలియనిది ఏది అని అడిగాడు. అతనికి తెలియనిది వికాస భావనలు, శారీరక వికాసం, ప్రజ్ఞ వికాసం లేదా అభ్యసన సిద్ధాంతం. ఇది ఎక్కువగా మనకి వికాస భావనలు లేదా శారీరక వికాస భావన, ప్రజ్ఞా వికాసం. ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. చూడండి, ఇందులోనే మనకి సరైన జవాబు చూసినట్లయితే వికాస భావనలు ఎక్కువగా మనకు కనబడుతుంది. కాబట్టి వికాస భావనలు అనేది చూద్దాం సార్, రైట్ రాంగ్ అనేది. ఎస్, వికాస భావన రైట్ అయింది. ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే, ఒక ఉపాధ్యాయుడు 5 ఏళ్ల శిశువుకు ప్రాదేశిక భావనలు నేర్పడానికి ప్రయత్నించి విఫలమైతే అతనికి వికాస భావనల గురించి తెలియదని అర్థం. ఎందుకంటే పిల్లల్లో ప్రతి దశలో నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట సామర్థ్యం ఉంటుంది. ఆ వయసులో ఆ శిశువు ఆ భావనలను గ్రహించే వికాసం చెంది ఉండకపోవచ్చు. కాబట్టి మనకి ఇది సరైన జవాబు వచ్చేసి ఏ అనేది సరైన జవాబు. రైట్. ఇప్పుడు 10వ ప్రశ్న చూద్దాం. 10th క్వెషన్. సురేష్ అని ఉపాధ్యాయుడు విద్యార్థులను సన్ డయలున్న రూపొందించమని ఆదేశించాడు. అది ఏ రకమైనటువంటి ప్రకల్పన? చూడండి, సన్ డయలున్న రూపొందించమని ఆదేశించాడు అంటే ఇక్కడ ఆదేశించడం జరిగింది. అయితే ఇది ఎటువంటి ప్రకల్పన అని అడిగాడు. ఎటువంటి ప్రకల్పన? చూడండి, ఇది ఎక్కువగా నిర్మాణాత్మక ప్రకల్పన లేదా క్రీడా ప్రకల్పన లేదా సృజనాత్మక ప్రకల్పన, సమస్య పరిష్కారం కాదు, క్రీడా కాదు. ఇది ఎక్కువగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రకల్పన. ఎందుకంటే ఇక్కడ మనకి ఆదేశించడం జరిగింది. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ఆదేశిస్తాడో అది నిర్మాణాత్మకమైనటువంటి ప్రకల్పన కిందే వస్తుంది. ఏ చూద్దాం. ఎస్, ఏ అనేది సరైన జవాబు. ఎందుకు సరైన జవాబు అని చూసినట్లయితే,
సురేష్ అని ఉపాధ్యాయుడు విద్యార్థులను సన్ డైలను రూపొందించమని ఆదేశించడం నిర్మాతమైన ప్రకల్పన. మరి ఈ ప్రకల్పనలో విద్యార్థులు ఒక వస్తువును నిర్మించడం ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి ఇది మనకి ఏ ఆన్సర్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 11 ప్రశ్న చూద్దాం. 11th క్వశ్చన్ చూడండి. ఉత్తర బాల్య దశలో శిశువు కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశములను అర్థం చేసుకొని ఈ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలడం అనేది చూడండి, సులువుగా పరిష్కరించగలడం అనేది ఎందులో వస్తుంది అని అడిగాడు. చూడండి, ఉత్తర బాల్య దశలో శిశువు కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశములను అర్థం చేసుకొని ఆ రకమైన సమస్యలను సులువుగా పరిష్కరించగలడం అనేది ఎందులోకి వస్తుంది? పరిణతి, పరిపక్వత, వికాసం, పెరుగుదల. మనకి ఇందులోని ఎక్కువగా వచ్చేసి ఏ సి చూడండి, ఏ పరిణతి లేదా వికాసం, ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి అవ్వచ్చు. నేనైతే మరి ఇందులో పరిణతి, వికాసం ఎక్కువగా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలము, దూరము, వేగము లాంటి అమూర్త అంశాలు అర్థం చేసుకొని అలాగే సమస్యను సులువుగా పరిష్కరించుకుంటే అది ఎక్కువగా పరిణతి రాదు, వికాసంలోనే వస్తుంది. చూద్దాం రైట్ రంగు. ఎస్, రైట్ ఆన్సర్. కాలం, దూరం, వేగం వంటి అమూర్త భావనలు అర్థం చేసుకోవడం అనేది ప్రజ్ఞా వికాసంలో భాగం. ఇది ఒక గుణాత్మకమైన మార్పు. శిశువులో ఆలోచన సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చెందడాన్ని వికాసం సూచిస్తుంది. కాబట్టి మనకి వికాసం అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 12 ప్రశ్న చూద్దాం. చూడండి, ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు పాఠం వినకుండా మాట్లాడడం, పరీక్ష రాస్తున్నప్పుడు కాపీ కొట్టడం, రైలు వెళ్తున్నప్పుడు రాళ్ళు విసరడం లాంటి ప్రవర్తనలు గల విద్యార్థులను ప్రేరేపించే మనసు ఎందులో వస్తుంది అని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్ ఇది. అచిత్తు లేదా చేతనం, ఉపచేతనం, అధ్యాహం. ఎక్కువగా ఇది మరి ఇటువంటి పనికిమానుల పనులపై చేయడం అనేది ఎక్కువగా అచిత్తు అనేది వస్తుంది. పాఠం బోధిస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులను పాఠం వినకుండా చేయడం, రైలు వెళ్తున్నప్పుడు రాళ్ళు విసరడం, ఇటువంటి పనికిమాలిన పనులు చేయడం అంతా కూడా అచిత్తులోనే వస్తాయి. చూద్దాం అచిత్తు. ఎస్, అచిత్తు. ఎందుకు అచిత్తు అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం. ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు పాఠం వినకుండా మాట్లాడటం, కాపీ కొట్టడం, రైలు ఎక్కుతున్నప్పుడు రాళ్ళు విసరడం వంటి అనైతిక నుండి వ్యతిరేక ప్రవర్తనలు అచిత్తు ఇడ్లో వస్తాయి. మనసులోని భాగం ప్రేరేపిస్తుంది. అచిత్తు అనేది వ్యక్తిలోని మరి జంతు వాంఛ కోరికలను, మరి తక్షణ సంతృప్తిని కోరికల నుండి భావాలు నియంత్రిస్తుంది. తక్షణమే అప్పటికప్పుడే ఆనందాన్ని పొందటం, ఇది అచిత్తు ఇడ్లో వస్తుంది. దీనికి వ్యతిరేకం ఏంటి? సూపర్ ఈగో, ఆదర్శమైన భావాలు, నైతికమైన భావాలు, ఎదుటివారికి మరి ఏదైనా సాయం చెయ్యాలి అన్నట్టు భావాలు సూపర్ ఈగో, అది కూడా మంచి పెట్టు. కాబట్టి ఇది అచిత్తు. గుర్తించుకోండి, ఏ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 13 ప్రశ్న చూద్దాం. 13th క్వశ్చన్ చూడండి. ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఒక బాలుడి వికాస దశకు సరికానిటువంటి వాక్యం అంటే ఇక్కడ ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు, లేదా పూర్వ బాల్య దశ ఆత్మభావన ఏర్పడే దశ, కౌమార దశ భిన్న లైంగిక ఆసక్తి, యవ్వనారంభ దశ అలైంగిక జీవ లైంగిక మారడం. ఇది మరి ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఒక బాలుడి వికాస దశకు సరికాని వాక్యం అది పూర్వ బాల్య దశ ఆత్మభావన ఏర్పడే దశ అనుకోవచ్చు. ఇది బి. చూద్దాం. ఉత్తర బాల్య దశ రెండింటిలో ఏదో ఉంటుంది. ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. నేనైతే బి అనుకుంటున్నాను. చూద్దాం. బి రాంగ్ అయింది. బి ఎందుకు రాంగ్ అయింది? పూర్వ బాల్య దశ ఆత్మభావన ఏర్పడే దశ, ఇది రాంగ్ అయింది. ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసం తొలిమెట్టు, ఇది రైట్ అయింది. కాబట్టి దీనికి ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ క్లియర్గా చూద్దాం. చూడండి, ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు అనేది సరికాని వాక్యం. మరి సాంఘిక వికాసం నిజానికి తొలి బాల్య దశ నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే పిల్లలు అప్పుడు కుటుంబ సభ్యులతో, తోటి వారితో సంభాషించడం ప్రారంభిస్తారు. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసం మరింత బలంగా అభివృద్ధి చెందుతుంది, కానీ అది తొలిమెట్టు కాదు. కాబట్టి మనకి ఏ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 14 ప్రశ్న చూద్దాం. 14th క్వశ్చన్ చూడండి. క్రింది వాళ్ళలో సరైంది ఏది? ఇది నేను ముందు ఒక వీడియో చేశానండి. సరైంది ఇది సేమ్ బిట్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది. పరిణితి ఎఫ్ ఇంటూ వికాసం అభ్యాసం, ఇది కాదు. తర్వాత మనకి పరిపక్వత ఎఫ్ కాదు, వికాసం. రైట్. వికాసం ఈజ్వల్ టు ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం, ఇది డి ఆన్సర్. ముందు ఒక వీడియోలో కూడా ఇది వచ్చింది, ఇటువంటి బిట్టు. వికాసం అంటే
వికాసం ఇది ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసం ఇది రైట్. ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం. వికాసం అనేది పరిపక్వత, అభ్యాసం, మార్పులు మరియు అభ్యాసం, బాహ్య ప్రభావాలు, శిక్షణ, పరస్పర చర్య ఫలితం. ఒక వ్యక్తి వికాసం చెందాలంటే అతనికి శారీరక పరిపక్వతతో పాటు సరైన అభ్యాసన అవకాశాలు కూడా అవసరం. అందుకే ఈ సమీకరణం సరైనది. కాబట్టి వికాసం ఎఫ్ పరిపక్వత ఇంటూ పరిపక్వత, అభ్యాసం ఈ రెండు కూడా మనకి సరైన జవాబులు రైట్. తర్వాత 18 ప్రశ్న చూద్దాం. 15th క్వశ్చన్ చూడండి. లాస్య జైదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు. చూడండి, లాస్య జైదీప్ సమవయస్కులు తమ వద్ద ఉన్నటువంటి బొమ్మను విరిచేసి అందులో ఏముంది అని అడిగారు. అది ఎటువంటి ఏ దశ సంబంధించినటువంటి వారుగా మనకి ప్రశ్న అడిగారు కాబట్టి దీనికి సరైన జవాబు తొలి బాల్య దశ, లేదా శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్లో మనకి సరైన వచ్చేసి శైశవ దశ, తొలి బాల్య దశ. ఇది తొలి బాల్య దశలోని పిల్లలు ఈ విధంగా ఆలోచిస్తుంటారు, ఈ విధంగా చేస్తుంటారు రైట్. తొలి బాల్య దశలో మనకి ఇక్కడ సరైన జవాబు వచ్చింది కాబట్టి ఏ ఆన్సర్ అనేది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం గమనిద్దాం. లాస్య జైదీప్ అనే పిల్లలు బొమ్మను విరిచి అందులో ఏముందో అన్వేషించడం తొలి బాల్య దశకు చెందింది లక్షణం. అయితే ఈ దశలో పిల్లలకు ప్రతి విషయంపై విపరీతమైన ఆసక్తి, కుతూహలం ఉంటాయి. వారు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వస్తువులను విడిగా వాటి భాగాలను పరిశీలించడం అనేది వారి అన్వేషణ స్వభావానికి నిదర్శనం రైట్. తర్వాత మనం 16 ప్రశ్న చూద్దాం. 16th క్వశ్చన్. ఉపాధ్యాయుడు ఏ నాయకత్వానికి అనుసరిస్తే విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏ నాయకత్వాన్ని, ఉపాధ్యాయుడు ఎటువంటి నాయకత్వాన్ని అనుసరిస్తే విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది. ఎటువంటి నాయకత్వం అంటే సహభాగి నాయకత్వం, అనుమతించే నాయకత్వం, లేదా నిరంకుశ నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం. చూడండి, ఉపాధ్యాయుడు మరి ఇది 16 ప్రశ్న చూద్దాం. 16 ప్రశ్న అది అనుమతించే నాయకత్వం. చూడండి, ఉపాధ్యాయుడు ఎక్కువగా అనుమతించిన నాయకత్వాన్ని అనుసరిస్తేనే మరి ఈ విధంగా ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఉంటుంది కాబట్టి ఇది అనుమతించే నాయకత్వం చూద్దాం. ఎస్, అనుమతించే నాయకత్వం. ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం గమనిద్దాం. ఉపాధ్యాయుడు అనుమతించే నాయకత్వమును అనుసరిస్తే విద్యార్థులు ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఉంటుంది. ఈ నాయకత్వంలో నాయకుడు బృందంలోని సభ్యులను పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. దీనివల్ల సమన్వయం లోపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు మరి ప్రతి వారిని కూడా అనుమతించుకుంటూ పోతే అక్కడ క్లాస్ అంతా కూడా చిందరవందర అవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ఎప్పుడైతే లూజ్గా ఉన్నాడో మరి ఇక్కడ క్లాస్ కూడా డిస్టర్బ్ ఉంటుంది, అందరు కూడా క్లాస్ అంతా వారు ఉంటుంది. ఉపాధ్యాయుడు ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటాడో మరి క్లాస్ అంతా కూడా చాలా డిసిప్లిన్ ఉంటుంది. అందుకు అనుమతించిన నాయకత్వం అయితే ఇస్తే పిల్లలు కూడా ఎవరికి వారి ఏమైనా తీరే అన్నట్టు క్లాస్ అంతా కూడా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఈ భావన అనేది ఇందులో సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది, బి రైట్. తర్వాత 17 ప్రశ్న చూద్దాం. పునీత్ అనే విద్యార్థి ఉత్తర బాల్య దశకు చెందినవారైతే ఇతరులోని లక్షణాల్లో ఏ లక్షణం సరైంది కాదు. ఏ లక్షణం సరైంది కాదండి. ఇందులోని ఉద్వేగ కేదర్శిని ఏర్పడదు, పాఠశాల వయస్సు, సాంఘిక వికాసం ఉంటుంది, పాలదంతాలు శాశ్వతంతాలుగా మారతాయి. ఇందులోని పునీత్ అనే విద్యార్థి ఉత్తర బాల్య దశకు చెందినవాడైతే ఇతరులోని లక్షణాల్లో ఏ లక్షణం సరైంది కాదు. అంటే ఇక్కడ మనకి ఉద్వేగ కేదర్శిని ఏర్పడదండి. ఏ ఆన్సర్ సరైన జవాబు చూద్దాం. ఎస్, ఏ. చూడండి, ఉద్వేగ కేదర్శిని ఏర్పడదు అనేది ఉత్తర బాల్య దశ లక్షణం కాదు. ఎందుకంటే ఈ దశలో పిల్లలు తమ ఉద్వేగాలను, ముఖ్యంగా బాధ మరియు కోపాన్ని ఆమోదయోగమైన మార్గాల ద్వారా బయట విడుదల చేయడం నేర్చుకుంటారు. దీన్ని ఉద్వేగ కేదర్శిని అంటారు. ఉత్తర బాల్య దశలో పాఠశాల వయసు అని కూడా అంటారు. ఈ దశ సాంఘిక వికాసం మరియు పాలదంతాల స్థానంలో శాశ్వత దంతాలు రావడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. మనకి ఈ ఎక్స్ప్లెనేషన్లో దగ్గర మీకు 2-3 బిట్స్ కవర్ అయ్యండి. చూడండి, ఇక్కడ 2-3 బిట్స్ ఏంటంటే ఉత్తర బాల్య దశను పాఠశాల వయస్సు అని కూడా అంటారు, ఇదొక బిట్టు. అలాగే ఈ దశలో సాంఘిక వికాసం మరియు పాలదంతాల స్థానంలో శాశ్వతంతాలు ఏర్పడతాయి అనేది ఇదొక బిట్టు. కాబట్టి ఇది కూడా మీరు చాలా బాగా నోట్ డౌన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్న ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇంపార్టెంట్ ప్రశ్న. పునీత్ అనే విద్యార్థి ఉత్తర బాల్య దశకు చెందినవాడైతే అతను ఏ లక్షణాలు సరైంది కాదు అంటే ఉద్వేగ కేదర్శిని ఏర్పడటం రైట్. 18వ ప్రశ్న చూద్దాం. 18th క్వశ్చన్. చూడండి, రాయడంలో పూర్తి అసక్తత అనేది ఇది చాలాసార్లు రిపీట్ అయింది అనేది. రాయడంలో పూర్తి అసక్తత అంటే అఫీసియా, అగ్రాఫియా, అలెక్సియా, రివల్యూషన్. ఇది రాయడంలో అంటేనే అగ్రాఫియా ముందు 2-3 సార్లు చెప్పడం జరిగిందండి. ఇది అగ్రాఫియా. ఎస్, రాయడంలో పూర్తి అసక్తత అనేది
మనకి ఏది ఏంటనేది ఇక్కడ మనం చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. రాయడంలో పూర్తి అసక్తత అగ్రాఫియా అంటారు. ఇది మెదడులోని భాషా కేంద్రాల సమస్య వల్ల సంభవిస్తుంది. ఈ వైకల్యం ఉన్నవారు అక్షరాలను, పదాలను రాయడంలో చేతిరాత మరియు స్పెల్లింగ్ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్య డిస్‌గ్రాఫియా కంటే తీవ్రమైనది. కాబట్టి ఇది అగ్రాఫియా అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత 19వ ప్రశ్న చూద్దాం. 19థ్ క్వెషన్. కింది వాటిలో విద్యకు సంబంధించి మహాత్మా గాంధీ వ్యక్తపరచని అభిప్రాయం. చూడండి, విద్యకు సంబంధించి మహాత్మా గాంధీ వ్యక్తపరచలేదు. అటువంటి అభిప్రాయం ఏది అని అడుగుతాను చూడండి. అటువంటి అభిప్రాయం వచ్చేసి మరి విద్యార్థి నివసించే పరిసరాల్లో ఆధారంగా బోధన చేయాలి కాదు. మాతృభాష బోధన చేయాలి కాదు. చదువులో పని ఒక భాగం కావాలి కాదు. ఇందులోని స్వావలంబన కోసం ఆంగ్ల విద్య అవసరం. ఇది కాదు. ఇది రైట్ అవ్వచ్చు. డి అనేది స్వావలంబన కోసం ఆంగ్ల విద్య అవసరం అనేది ఇది రైట్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్, స్వావలంబన కోసం ఆంగ్ల విద్య అవసరం. ఇది సరైనటువంటి జవాబుగా దీన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మహాత్మా గాంధీ వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం విద్యకు సంబంధించి మహాత్మా గాంధీ వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం ఏదంటే మరి స్వావలంబన కోసం ఆంగ్ల విద్య అవసరం అనేది వ్యక్తపరచలేదు. ఎందుకు వ్యక్తపరచలేదు అనేది ఒకసారి మనం వివరణ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో స్వావలంబన కోసం ఆంగ్ల విద్య అవసరం అనేది విద్యకు సంబంధించి మహాత్మా గాంధీ వ్యక్తపరచని అభిప్రాయం. ఆయన మాతృభాషలో బోధనకు విద్యలో పనికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 19, 20 అయిపోయింది. 20 క్వశ్చన్ చూద్దాం. 20థ్ క్వశ్చన్. 16 ఏళ్ల విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతడి మానసిక వయస్సు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? చూడండి, 16 ఏళ్ల విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతని యొక్క మానసిక వయస్సు అంటే ఇది 16, 14, 12, 15. మానసిక వయస్సు అంటే 16 వస్తుంది. చూద్దాం. ఎస్, 16 ఎందుకైంది ఒకసారి మనం వివరణ చూద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ గణించడానికి మాత్రం ప్రజ్ఞాలబ్ధి మానసిక వయస్సు శారీరక వయస్సు ఇంటూ 100. ప్రజ్ఞాలబ్ధి 100, శారీరక వయస్సు 16 సంవత్సరాలు కాబట్టి 100 మానసిక వయస్సు. దీని ప్రకారం మరి మానసిక వయస్సు 16 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి ఏ, 16. 21వ ప్రశ్న చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. చూద్దాం. 21వ ప్రశ్న చూద్దాం. పుట్టిన తర్వాత శిశువు తల నిలపడం, పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం లాంటి భావనలు సంబంధించి సరైన నియమం ఏది? చూడండి, పుట్టిన తర్వాత శిశువు ఒక క్రమ వికాసంలో ఒక ఆర్డర్లో వెళ్తుంటే అది ఎటువంటి నియమానికి చెందింది అని ఇక్కడ అడుగుతున్నాడు. మనము ముందు నుంచి నేర్చుకున్నాం. ఇది వికాసం క్రమగతమైంది. ఏ చూద్దాం. రైట్ రంగు. ఎస్, వికాసం క్రమగతమైంది. వికాసం అనేది ఒక ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అనేది వికాసం క్రమగతం. ఒకసారి మనం ఇది వివరణ చూసినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. వివరణ చూద్దాం. పుట్టిన తర్వాత శిశువు తల నిలవడం, పాకడం, నిలబడడం, నడవడం మరియు పరిగెత్తడం అనే ఒక నిర్దిష్ట క్రమ పద్ధతిలో జరుగుతాయి. ఇది వికాసం క్రమాగతమైంది ఇది అనే విషయాన్ని సూచిస్తుంది. ఈ సూత్రం ప్రకారం వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతుంది మరియు ఒక దశలో వికాసం తర్వాత దశలకు పునాదిగా పనిచేస్తుంది. కాబట్టి ఇది సరైన జవాబు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 22వ ప్రశ్న చూద్దాం. 22 క్వశ్చన్. కింది వాటిలో లోపం వైకల్యతకు సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి. చూడండి, లోపం వైకల్యతకు సంబంధించి సరైన వాక్యాన్ని వాడు గుర్తించుకున్నాడు. ఇందులో సరైన వాక్యం వచ్చేసి లోపం అవయవాలకు సంబంధించి వైకల్యత కృత్యం చేయడంలో అసక్తత. ఇది లోపం ఉన్న పిల్లలందరూ వైకల్యత కలిగి ఉంటారు కాదు. ఇది బి అనేది ఇందులో రైట్ అవ్వడానికి అవసరం ఉంది. లోపం అవయవాలకు సంబంధించి వైకల్యత కృత్యం చేయడంలో అసక్తత. రైట్. ఎస్, చూడండి, లోపం వైకల్యతకు సంబంధించి సరైన ప్రవచనం అంటే లోపం అలాగే వైకల్యత ఈ రెండింటికి సంబంధించి సరైన ప్రవచనం వాక్యం అడిగాడు అంటే ఇక్కడ బి వస్తుంది. లోపం అవయవాలకు సంబంధించి వైకల్యత కృత్యం చేయడంలో అసక్తత అనేది సరైన వాక్యం గుర్తించాలి. అయితే ఇది ఎందుకు రైట్ అయింది ఒకసారి చూద్దాం. లోపం అనేది శరీర నిర్మాణంలో లేదా మానసిక వ్యవస్థలో ఉండే ఒక సమస్య. ఇది ప్రధానంగా శారీరక లేదా మానసిక వైకల్యానికి సంబంధించినది. వైకల్యత అనేది ఆ లోపం వల్ల ఒక నిర్దిష్ట కృత్యాన్ని లేదా పనిని చేయడంలో ఎదురయ్యే అసక్తత. ఉదాహరణకు కాలు లేకపోవడం లోపం కాగా దానివల్ల నడవలేకపోవడం వైకల్యత. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం ద్వారా విద్యార్థులను సరైన సహాయాన్ని అందించగలుగుతాం. కాబట్టి తర్వాత 23వ ప్రశ్న చూద్దాం. 23rd క్వశ్చన్. పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా వారి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే పరీక్ష ఆత్మకథ పద్ధతి అలాగే శోధన సూచిక అలాగే ప్రక్షేపక
ప్రక్షేపక నాటిక. ఇందులోని పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా వారి యొక్క మూర్తిమత్వం అంచనా వేయడం. మూర్తిమత్వం అంచనా వేయడం అనేది ప్రక్షేపక పరీక్ష. ప్రక్షేప పరీక్షలో వస్తుంది ఇది. ప్రక్షేప పరీక్ష. చూడండి, ఇందులోని పిల్లవాడికి బొమ్మలు ఇచ్చి ఆ ఆట ద్వారా వారి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది ప్రక్షేప పరీక్ష కింద వస్తుంది. ఈ పద్ధతిలో పిల్లలు తమ అంతర్గత భావాలు, కోరికలు మరియు ఆలోచనలు బొమ్మల ద్వారా, ఆటల ద్వారా వ్యక్తపరుస్తారు. దీనిని క్రీడా పద్ధతి, ప్లే మెథడ్ అని కూడా అంటారు. రైట్. చూడండి, పిల్లవాడి యొక్క బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది ప్రక్షేప పరీక్ష అనేది గుర్తించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ చేసుకోండి. క్వశ్చన్ 24 ప్రశ్న చూసినట్లయితే, ఇంజెక్షన్ చేసేటప్పుడు శిశువు మొదట శరీరాన్ని అంతటిని కదిలించి తర్వాత కూర్చునే ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం. ఇంజెక్షన్ చేసినప్పుడు శిశువు మొదట శరీరం అంతటిని కదిలించి తర్వాత కూర్చునే ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం అనేది ఇది ఎందుకు వస్తుంది? వికాసం అవిచ్ఛిన్నమైంది లేదా వికాసం సంచిత ప్రక్రియ, లేదా అభివృద్ధి సామాన్యత నిర్దిష్ట పయనిస్తుంది, లేదా వికాసం క్రమాగతమైంది. చూడండి, ఇక్కడ మనకి సరైన జవాబు చూసినట్లయితే ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి వికాసం సంచిత ప్రక్రియ, అభివృద్ధి సామాన్యత నిర్దిష్టంగా పయనిస్తుంది అనేది ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి రైట్ రావచ్చు. వికాసం సంచిత ప్రక్రియ అవ్వచ్చు, అభివృద్ధి సామాన్యత నిర్దిష్టంగా పయనిస్తుంది కూడా అవ్వచ్చు. మనకి ఈ బీసీలోనే ఆన్సర్ అనేది ఇక్కడ ఉంది. చూద్దాం, వికాసం సంచిత ప్రక్రియ. ఇది రాంగ్ అయింది. చూసారా, అనుకుంటున్నాను అభివృద్ధి సామర్థ్య నిర్దిష్టంగా పయనిస్తుంది అనుకున్నాం, కానీ మనం బి పడడం జరిగింది. కానీ సి అనేది సరైన జవాబు. ఎందుకు సి సరైన జవాబు అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం. అభివృద్ధి సామర్థ్య నిర్దిష్టంగా పయనిస్తుంది. చూడండి, ఇంజెక్షన్ చేసేటప్పుడు శిశువు మొదట శరీరం మొత్తాన్ని కదిలించి తర్వాత కూర్చున్న ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం అభివృద్ధి సాధారణం నుంచి నిర్దిష్టం వైపు పయనిస్తుంది అనే సూత్రాన్ని సూచిస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యక్తి మొదట సాధారణమైన సమగ్రమైన ప్రతిస్పందనలను చూపించి క్రమంగా నిర్దిష్టమైన వైయక్తిక ప్రతిస్పందనలను ప్రదర్శించడం నేర్చుకుంటాడు. కాబట్టి ఇది అభివృద్ధి సామాన్యత నిర్దిష్టంగా పయనిస్తుంది. సి అనేది సరైన జవాబు, బి అనేది రాంగ్ జవాబుగా ఉంది. కాబట్టి మనం సి అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత 25వ ప్రశ్న చూద్దాం. 25th క్వశ్చన్ చూడండి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక సంస్కృతికి చెందిన వారిపై ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు. చూడండి, ఒక ప్రాంతానికి అలాగే ఒక భాషకు, సంస్కృతికి చెందినటువంటి వారు అలాగే ఉపయోగించేటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏది అంటారు? సామూహిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, లేదా సాంస్కృతిక సాహిత్య పరీక్ష, లేదా కల్చర్ ఫేర్ టెస్ట్. ఇది వస్తుందండి ఇందులో. కల్చర్ ఫేర్ టెస్ట్ అంటే మరి భాష, సంస్కృతి, ప్రాంతం దానికి ఉపయోగించిన ప్రజ్ఞా పరీక్షలే కల్చర్ ఫేర్ టెస్ట్ అంటారు. రైట్. చూద్దాం రైట్ రాంగ్ అనేది. రైట్ ఆన్సర్. మరి ఇది ఎందుకు రైట్ అయిందో ఒకసారి వివరణ చూద్దామండి. ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక సంస్కృతికి చెందిన వారిపై ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్నవి. వీటిని కల్చర్ ఫేర్ టెస్ట్ అని పిలవరు. కల్చర్ ఫేర్ టెస్ట్ అనేది అన్ని సంస్కృతులకు చెందిన వారికి వీలుగా తయారు చేసే పరీక్ష. కాబట్టి ఇది డి అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 26వ ప్రశ్న చూద్దాం. 26th క్వశ్చన్ చూడండి, మానవుడి అన్ని వికాస దశలను పరిశీలించినప్పుడే అత్యధిక నిష్పత్తిలో శారీరక పెరుగుదలను ఏ దశలో కలుగుతుంది? చూడండి, మానవుడి అన్ని వికాస దశలను పరిశీలించినప్పుడు అత్యధిక నిష్పత్తి పెరుగుదల అనేది ఎందులో మనకి జరుగుతుంది, ఏ దశలో జరుగుతుంది అని అడిగినటువంటి ప్రశ్న సరైన జవాబు చూసినట్లయితే శైశవ దశ, పూర్వ బాల్య దశ, లేదా కౌమార దశ, వృద్ధాప్య దశ అనేది చూసినట్లయితే ఇక్కడ శారీరక పెరుగుదల మనం చెప్పుకోవడం జరిగింది, ఒక వీడియో కూడా చేయడం జరిగింది. శారీరక పెరుగుదల అనేది ఎక్కువగా శైశవ దశలోనే జరుగుతుంది. శైశవ దశలోనే కండరాలు పెరుగుతున్నాయి, అలాగే ఎక్కువగా జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది, అలాగే ఎక్కువగా పరిపక్వత జరుగుతుంది, వికాసం అన్నీ కూడా శైశవ దశలోనే, పెరుగుదల దశ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇది శైశవ దశలోనే జరుగుతాయి. ఏ అనేది సరైన జవాబు. చూద్దాం. మరి ఎందుకు సరైన జవాబు అయింది ఏ అనేది ఒకసారి మనం వివరణ చూద్దామండి. చూడండి, మానవుడి జీవితంలో అత్యధిక నిష్పత్తి శారీరక పెరుగుదల శైశవ దశలో కలుగుతుంది. ఈ దశలో శిశువు ఎత్తు, బరువు చాలా వేగంగా పెరుగుతాయి. ఉదాహరణకు శిశువు బరువు పుట్టిన మొదటి సంవత్సరంలోనే 3 రెట్లు పెరుగుతుంది. ఇది ఇతర దశలతో పోలిస్తే చాలా ఎక్కువ. కాబట్టి మరి శైశవ దశ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత 27వ ప్రశ్న చూద్దాం.
ఫ్రెండ్స్, మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 27 ప్రశ్న చూద్దాం. కింది వాటిలో సరైన జత చూడండి. సరైన జత అనేది శాశ్వత దంతాలు పూర్వ బాల్యదశ లేదా నార్సిజం శైశవదశ లేక ఉద్వేగ అస్థిర కోమరం అన్నీ. ఇక్కడ మనకి 27 ప్రశ్నలో చూసినట్లయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. 4 ఆప్షన్లో సరైనటువంటి జవాబు చూసుకున్నట్లయితే మనకి నార్సిజం శైశవ. నార్సిజం అంటే ప్రేమ, శాశ్వత దంతాలు, ఉద్వేగ అస్థిర కోమరం అన్నీ. ఇక్కడ అన్నీ అనేటువంటి ఆన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే కింది వాటిలో సరైన జతలు అడిగాడు కాబట్టి మనకి సరైన జతలో మనకు అన్నీ ఇక్కడ సహజదంతాలను కోరవలసిన వస్తుంది. నార్సిజం శైశవంలో ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది, ఉద్వేగ అస్థిరత కోమలం అనిపిస్తుంది. కాబట్టి మనం అన్ని ఆప్షన్ పెడదాం. ఎస్, అన్ని ఆప్షన్ పడ్డాయి కాబట్టి రైట్ అయింది. ఇది రైట్ ఎందుకు అయింది ఒకసారి మనం వివరణ చూసినట్టయితే వివరణ చూడండి. పైవన్నీ సరైన జతలే. శాశ్వతంతాలను పూర్వ బాల్యదశలో ఏర్పస్తాయి. నార్సిజం అనేది శైశవదశలో కనిపిస్తుంది, మరి ఉద్వేగ అస్థిర కోమల దశలో ఉంటుంది. ఈ 3 లక్షణాలు వాటికి సంబంధించిన వికాస దశకు సరిగ్గా సరిపోతాయి. రైట్. తర్వాత మనం 28వ ప్రశ్న చూద్దాం. 28th క్వశ్చన్. బృంద బోధన ప్రయోజనం చూడండి. బృంద బోధన వల్ల బృంద బోధన ప్రయోజనం ఏముంటుంది అంటే చిన్న బృందాలకు బోధించడం, లేదా పెద్ద బృందాలు బోధించడం, నిపుణుల చేత బోధించడం, లేదా విద్యార్థుల సమూహానికి ఉపాధ్యాయుల బృందంగా బోధించడం అనేది బృంద బోధన. ఇక్కడ బృంద బోధన యొక్క ప్రయోజనం అనేది మరి సి అవ్వచ్చు. ఇది నిపుణుల చేత బోధించడం లేదా లేదా విద్యార్థుల సమూహానికి ఉపాధ్యాయుల బృందంగా బోధించడం ఇది అవుతుందండి. ఇది ఎందుకంటే విద్యా సమూహానికి ఉపాధ్యాయుల బృందంగా ఒక జట్టుగా వెళ్ళి బోధించడం అనేది బృంద బోధన యొక్క ప్రయోజనం ఉంటుంది. డి చూద్దాం రైట్ ఆన్సర్. ఎస్, రైట్ ఆన్సర్ డి. చూడండి, బృంద బోధన ప్రయోజనం విద్యార్థుల సమూహానికి ఉపాధ్యాయులు బృందంగా బోధించడం. ఈ పద్ధతిలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి ఒకే తరగతిలో బోధిస్తారు. ఇది బోధన నాణ్యతను పెంచుతుంది మరియు ఉపాధ్యాయులు నైపుణ్యాలతో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. రైట్. తర్వాత 29వ ప్రశ్న చూద్దాం. 29th క్వశ్చన్. చూడండి, వార్షిక ప్రణాళికను రూపొందించవలసింది. వార్షిక ప్రణాళిక అంటే ఇయర్ ప్లాన్ రూపొందించవలసినది ఏమిటి అని అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. మరి ప్రతి దాంట్లో కూడా ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూడండి, వార్షిక ప్రణాళికలో ఏం రూపొందిస్తారు అంటే విద్యా సంవత్సరం అంతంలో నూతన విద్యా సంవత్సరంలో ఆరంభంలో ఉపాధ్యాయులు రూపొందించారు. అంటే ఇది ముందుగానే స్టార్టింగ్లోనే ఇది ఉపాధ్యాయుడు తయారు చేసుకున్నటువంటి ప్రణాళిక ప్లాన్, ఇయర్ ప్లాన్ అంటారు దాన్ని. రైట్. మరి ఇది బి రైట్ అవ్వచ్చు. సి సంవత్సరం అంతంలో నూతన సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయులు రూపొందించారు. ఇది కాదు. సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయులు కాదు. ఇది చూడండి, విద్యా సంవత్సరం అంతంలోనే నూతన విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయులు రూపొందించారు. రైట్ అవ్వచ్చు. బి రైట్. చూద్దాం. బి రాంగ్ అయింది. ఎందుకు రాంగ్ అయింది? రైట్ ఆన్సర్ బి రైట్ అండి. ఇది బి రైట్ అయింది కానీ ఇది ఎక్స్ప్రెషన్ లేదు. ఎస్, నేను చెప్పినట్టండి ఇది బి కానీ మనకి ఇక్కడ గుర్తు అనేది రెడ్ గుర్తు చూపించింది. ఇది బి అనేది రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 13th క్వశ్చన్, చివరి ప్రశ్న. డెవలప్మెంటల్ సైకాలజీ చూడండి. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథకర్త మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. గ్రంథకర్తల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథకర్త ఎలిజబెత్ హెర్లాక్, జీన్ పియాజే, వైగడస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే కళకు సంబంధించినవి కాబట్టి కాదు. వైగడస్ జీన్ పియాజే కాదు, ఎలిజబెత్ హెర్లాక్. ఇది 30A అనేది సరైనటువంటి జాబ్గా గుర్తించడం అవసరం ఉంది. ఏ రైట్ రాంగ్ చూద్దాం. ఎస్, రైట్. నేను మీకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో గ్రంథాలు అలాగే గ్రంథాల యొక్క మరి కర్తలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఇది కూడా ఉంది. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత మరి ఎలిజబెత్ హెర్లాక్. మరి వివరాలు చూద్దాం ఒకసారి. డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించిన ఎలిజబెత్ హెర్లాక్ ఆమె పిల్లల వికాసం ముఖ్యంగా దాని వివిధ దశలు మరియు వాటి లక్షణాలను విస్తృతంగా పరిశోధన చేశారు. ఈ గ్రంథం విద్య మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇది సరైన జాబ్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇది చివరి ప్రశ్న. ఇక్కడతో మనకి ఈ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ అయిపోయిందండి. అయితే మరి ఇటువంటి అనేక వీడియోలు మీకు కావాలంటే మరి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.